రాజుల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. అది షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోర్చున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలతో అనెను. సిరియా సైన్యాధిపతి నయమాను ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో గెలిచాడు. అనేక మంది బానిసలను పట్టుకొచ్చాడు. ఆ బానిసల్లో ఒక చిన్నపిల్లను కూడా తెచ్చాడు. అయితే ఆయన బానిస గుడారాల్లోనికి, బానిస శిబిరాల్లోకి ఆ చిన్నదాన్ని పంపక తన ఇంటికి తెచ్చుకున్నాడు. ఒక పనిపిల్లగా, ఒక బానిసగా. ఆ ఇంట్లో తన భార్యకు చేతి కింద పని చేయడానికి బహుశా అనుకుంటాను. అయితే ఆ సిరియా సైన్యాధిపతి ఘనుడే, పరాక్రమం కలిగిన బలాఢ్యుడే, యెహోవా అతనికి విజయము కలిగించిన వ్యక్తే, తన యజమానుడైన రాజు దృష్టికి దయ పొందినవాడే. కానీ అతడు కుష్ఠరోగి. ఆ దినాల్లో కుష్ఠరోగానికి చికిత్స లేదు. క్రమక్రమంగా కుషించిపోయి చనిపోవడమే. సైన్యాధిపతి గనుడే, కానీ ఒక భయానకమైన రోగం అతన్ని కబళించి వేసింది. ఈ చిన్నది చూసింది. అతనికి చికిత్స ఎక్కడుందో ఈ చిన్నదానికి తెలుసు. అతడు ఎక్కడ బాగవుతాడో ఆ మార్గం ఏంటో ఈ చిన్నదానికి తెలుసు. వాస్తవంగా ఈ చిన్నదానికి, ఇజ్రాయెల్ చిన్నదానికి అతడెవరో శత్రువే కదా, తన దేశాన్ని పాడు చేసినట్టు కదా, తన్ను బానిసగా తెచ్చినవాడే కదా. కానీ ఆ చిన్న చూడండి, శత్రువుని శత్రువుగా భావించక మరణకరమైన రోగము కింద ఉన్న వ్యక్తికి రక్షణ మార్గాన్ని ప్రచురం చేస్తుంది. వెంటనే అమ్మగారి దగ్గరికి వెళ్ళి అంటుంది, షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండాలని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేస్తాడు. చూసారా, ఈ చిన్నదానికి తన ఊరు గుర్తుంది, తన దేవుడు గుర్తున్నాడు, తన ప్రవక్త గుర్తున్నాడు. ఆ ప్రవక్తకి దేవునికున్న సంబంధం ఏంటి చిన్నదానికి తెలుసు. ఆ ప్రవక్తలో ఉన్న శక్తి తెలుసు. అన్నిటికన్నా ముఖ్యంగా కుష్ఠరోగముల గురించి బాగా తెలుసు. వయసులో చిన్నదే కానీ జ్ఞానంలో పెద్దది. ఇశ్రాయేలీల పిల్లలు చురుకైన వారు. వారికి చిన్నతనంలో ధర్మశాస్త్రం నేర్పిస్తారు. ఈ చిన్నది చెప్పిన మాటలు ఈమె తన భర్తకి చెప్పడం, ఆ భర్త వెళ్ళి ఎలీషా గారి దగ్గరికి వెళ్ళడం, యోర్దానుకు వెళ్ళడం, 7 మార్లు మునగడం, కుష్ఠరోగం బాగవడం అంతా మనం ఈ వాక్య భాగంలో చదువుతాం. అతడు బాగవడానికి, అతడు స్వస్థతను పొందడానికి అతనికి మార్గము చూపించింది ఈ చిన్నది. ఈ చిన్నది గమనించండి, కాని దేశంలో ఉన్న, కాని భాష, కాని సాంప్రదాయాలు, భయంకరమైన విగ్రహారాధన నిన్న దేశంలోకి వచ్చిన తన దేవుణ్ణి మర్చిపోలేదు. నేనంటాను, దేవుడే ఆ చిన్నదాన్ని ఆ ఇంటికి తీసుకొచ్చాడు. ఈరోజు ఆ చిన్నది ఆ ఇంట్లోనే కాదు, ఆ దేశంలో ఒక వ్యత్యాసాన్ని కలిగించే బిడ్డ అయింది. అవును, నీవు కూడా నువ్వెక్కడున్నా ఒక వ్యత్యాసాన్ని కలిగించే వ్యక్తిగా నువ్వు ఉండొచ్చు. చాలాసార్లు మనం నిందలేస్తాం అనేకుల మీద. మనం చాలాసార్లు సణుక్కుంటాం. దేవుణ్ణి మనం తోలనాడతాం. నాకెందుకు ఇలా చేసావు? కాదు, దేవుడు నిన్ను ఒక స్థానంలో ఉంచాడు అంటే ఒక పని నీకు అప్పగిస్తున్నాడని అర్థం. ఒక వ్యత్యాసము కలిగించే వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు మాట్లాడే చిన్న మాట, నువ్వు వేసే చిన్న అడుగు ఏమో తెలియదు, గొప్ప అద్భుతానికి కారణం అవ్వచ్చు. ఈ చిన్నది మాట్లాడిన మాటల్లాగా, షోమ్రోన్లోనున్న ప్రవక్త యొద్ద నా ఏలిన వాడు ఉండాలని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగాన్ని బాగు చేస్తాడు. ఆ చిన్నది మాట్లాడిన మాటలు ఆ ఇంటిలోనే మాత్రమే కాదు, ఆ దేశంలో గొప్ప ప్రభావాన్ని చూపించాయి. ఆయన నయమాన్ అంటున్నాడు, ఇశ్రాయేలు దేవుడు తప్ప ఏ దేవుడు కాదని. నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా ఒక కారణం ఉంది. ఈ చిన్నది బానిసగా పట్టుకురావడానికి ఒక కారణం ఉంది. ఎందుకని తెలుసా? సిరియా దేశం అంతటా కూడా యెహోవాయే నిజమైన దేవుడు అన్న నామస్మరణ మారుమ్రోగాలి. ఎలా? నయమాను కుష్ఠరోగాన్ని యెహోవా దేవుడు బాగు చేశాడు అని. నువ్వెవరివైనా, వయసుతో సంబంధం లేదు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. చదువుతో సంబంధం లేదు, ఉద్యోగంతో సంబంధం లేదు, పాండిత్యంతో సంబంధం లేదు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఒక గొప్ప పని చేయడానికి దేవుడు నిన్ను సిద్ధపరచవచ్చు. అంతే. జీవితం అర్థం కావట్లేదా? ఏం చేయాలో తెలియట్లేదా? వెయిట్ అండ్ సీ. దేవుని నిందించకండి. నువ్వు ఉన్న స్థలంలో దేవునికి నమ్మకంగా బ్రతకండి. ఎన్నడూ ఆ పరిస్థితులను విడిచి పారిపోకండి. ధైర్యంగా నిలబడండి.
దేవుడు మీ ద్వారా గొప్ప కార్యం చేస్తాడు. ఆయనకి నమ్మకంగా బ్రతకండి. నువ్వు ఒక వ్యత్యాసము కలిగించే వ్యక్తిగా ఉండొచ్చు, ఒక గొప్ప వ్యక్తిగా ఉండొచ్చు, అనేక మంది జీవితాలను ప్రభావితం చేసే వ్యక్తిగా ఉండొచ్చు. ఇజ్రాయేల్ చిన్నదానిలాగా అలా బ్రతుకుతారా?